హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంది వీడియో అంటే ఎగ్ రెసిపీస్లో ఏదైనా చూద్దామని అనుకున్నా. ఈరోజు మార్నింగ్ నేను ఎగ్ రెసిపీ బాయిల్డ్ ఎగ్ తోటి ఎగ్ కర్రీ కుక్ చేద్దామని అనుకున్నా. సో ఎన్ని ఎగ్స్ పడతాయో మనము అవన్నీ తీసుకొని కొంచెం బాయిల్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు యాడ్ సమ్ ఆయిల్. ఇంకా ఆయిల్లోనే ఎగ్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. లైక్ విచ్ ఎవర్ వే యూ పీపుల్ నీడెడ్ యూ కెన్ యాడ్ దెమ్. కొంతమంది ఏం చేస్తారంటే వాటిని పీసెస్ లాగా కట్ చేసి కూడా ఫ్రై చేసుకొని కుకింగ్ చేసుకుంటారు. సో నాకు ఈరోజు ఎందుకో ఇట్లా ట్రై చేయాలనిపించింది. సో ఐ జస్ట్ స్టార్టెడ్ కుకింగ్. ఫస్ట్ వాటిని కంప్లీట్గా టర్మరిక్ పౌడర్ తోటి ఇంకా చిల్లీ పౌడర్ తోటి వాటికి స్పైసెస్ అంతా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అవి తీసి పక్కన పెట్టేసుకొని సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇంకా లీవ్స్ ఉంటాయి కదా బిర్యానీ మసాలాస్ అవన్నీ యాడ్ చేసుకొని ఆనియన్, చిల్లీస్, ఇంకా కరివేపాకు, టమోటోస్ అన్నీ యాడ్ చేసుకొని అవి ఒక 15 minutes వరకు కంప్లీట్గా బాయిల్డ్ అయిపోవాలి. ఎంత బాయిల్డ్ అయితే అంత టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత టర్మరిక్ పౌడర్, సాల్ట్, ఇంకా చిల్లీ పౌడర్ ఇవి యాడ్ చేసి కూడా ఇంకొక 15 minutes వరకు అట్లనే కంటిన్యూగా బాయిల్డ్ అవ్వాలి. లెట్ దమ్ బాయిల్ ఫర్ 15 minutes. తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. మనం ఎంత లో ఫ్లేమ్లో వీ స్టార్ట్ కుకింగ్ ద టేస్ట్ విల్ బి సో నైస్. సో లెట్ దెమ్ బాయిల్ ఫర్ సమ్ మోర్ టైం. లో ఫ్లేమ్లోనే ఉంచండి ఆల్మోస్ట్. ఎక్కువ హై ఫ్లేమ్లో కుక్ చేయొద్దు, అది మాడిపోతుంది. సో తర్వాత ధనియా పౌడరు, గరం మసాలా, ఇంకా ఏమైనా స్పైసెస్ మీ దగ్గర ఉంటే సపరేట్గా కసూరి మేతి సంథింగ్ ఇట్లా యాడ్ చేసుకుంటారు కదా ఫ్లేవర్స్ కోసం. సో అవన్నీ యాడ్ చేసుకొని అది ఇంకొంచెం బాయిల్డ్ అవ్వాలి. అయిన తర్వాత కొత్తిమీర